ఎదుట భయమే ఎదలో భయమే పయనమింకా సాగునా కుదుట పడని మనసులోన కల్వరమింకా గునా కీచురాలా కవ్వాలి ఆపినా గునా అంతు చిక్కని అన్వేషణ గమ్యమే చేరునా ఎదుట భయమే ఎదలో భయమే పయనమింకా సాగునా కుదుట పడని మనసులోన కల్వరమింకా గునా నిదురలేక నిశిరాత్రిలో వెతికినా దొరకునా నడవలేని అడవిలో ఏదో జరుగునా కసి కోరల్లోన చిక్కినా ఒక్కరు కూడా ఇక మిగులునా ఏం సార్ ఈయన పొద్దున 5 గంటలకు రమ్మని వీడేందో ముసలోళ్ళ పూజ చేసుకుంటాడు, చూడడానికి ఏమో యూత్లా ఉన్నాడు. ముసలోడు కాదురా వాడు. ఈ ఈ కాలంలో రాముడు. ఈ అమ్మాయి జోలికి వెళ్ళాడు. ఎంత బుద్ధిమంతుడంటే ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా దాన్ని పట్టించుకోడు. వాడికి ఎప్పుడు వర్కే. పొద్దున 5ంటికి లేస్తాడు. స్నానం చేసుకుంటాడు. తర్వాత దానాలు చేస్తాడు. భగవద్గీత చదువుతాడు. ఎప్పుడు అబద్ధాలు ఆడాడు. మంచిగా ఉంటాడు. చూడు పూజ ఎలా చేస్తున్నాడు. రెడీ అయ్యి వస్తే ఆఫీస్కి రండి. ఓకే సార్, వచ్చేస్తాను. సార్ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి సార్. జస్ట్ షూటింగ్ వెళ్ళడం బ్యాలెన్స్. ఇంకా ఆర్టిస్ట్ అంతా అరేంజ్ అయిపోయారు సార్. అన్ని అరేంజ్మెంట్ అయిపోయినాయి సార్. అందరు ఆర్టిస్టులు కూడా అయిపోయారు. కానీ ఒక్క హీరోయిన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. కీర్తి అనే అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఇవాళ ఆడిషన్ తీసుకుంటున్నాను. తీసుకొని మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. మీరు బయలుదేరచ్చు. ఓకే సార్. కీర్తి కీర్తి కీర్తి. హలో, ఈజ్ ఇట్ కీర్తి? హాయ్ కీర్తి, ఐఎమ్ డైరెక్టర్ అభినవ్. యా, మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. కాకపోతే మా ఆఫీస్కి వచ్చి ఒకసారి ఆడిషన్ ఇవ్వాలి. లాక్డౌన్ అయితే ఏమవుతుంది,
నాకు ఖచ్చితంగా ఇవాళే ఆడిషన్ కావాలి. మీరు మేకప్ ఆర్టిస్ట్ తెచ్చుకుంటారో ఏం ఆర్టిస్ట్ తెచ్చుకుంటారో అరేంజ్ చేసుకోండి. దానికి నేను పే చేస్తా, మీరు అరేంజ్ చేసుకోండి. సరే, లైన్లో ఉంటా, కాన్ఫరెన్స్ తీసుకోండి. హలో, యా అవునండి. ఓకే, ఓహో ఓకే. నేను జనరల్గా 5000 ఛార్జ్ చేస్తానండి. యా, సారీ అండి, ఫుల్ లాక్డౌన్ కదా, నేను రాలేనండి. అయినా కూడా నేను రాలేనండి. హలో, నేను డైరెక్టర్ని మాట్లాడుతున్నానండి. హలో సార్, నమస్తే, చెప్పండి. ఇవాళే ఖచ్చితంగా రండి, కావాలంటే మీకు 15,000 ఇస్తాను. సరే అండి, వస్తాను. వచ్చేసేయండి. కీర్తి గారు, మీరు ఆ బ్యూటీషియన్ తీసుకొని వచ్చేసేయండి. ఎంతైందన్నా? మేడం 99 రూపాయలు అయింది మేడం. ఏంటమ్మా 99 అయితే 100 ఇస్తున్నావు, కాస్త చూసి ఎక్కువ అమ్మా. అన్నా, 99 అంటే 100 రూపాయలు ఇచ్చాను, అంటే రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాను. ఏంటమ్మా రూపాయి ఎక్స్ట్రానా? అది కాదమ్మా, ఫుల్ రిస్క్ పడి వచ్చాను, 100 రూపాయలన్నా ఎక్స్ట్రా అమ్మా. 100 రూపాయలంటే ఎలా కనిపిస్తుంది నీకు? 100 రూపాయల్లో ఏమేమి వస్తాయో తెలుసా? మేకప్ కిట్, హెయిర్ బ్యాండ్, యాక్సెసరీస్, నెయిల్ పాలిష్, ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి, 100 రూపాయలకు ఏమేం చేస్తారో తెలుసా? నేనైతే హెయిర్, ఐబ్రోస్ చేస్తాను. దానికి ఎంత టైం పడుతుందో తెలుసా? 1/2 అవర్ టైం పడుతుంది. 100 రూపాయలకి 1/2 అవర్ నేను టైం తీసుకుంటే నువ్వు 100 రూపీస్లో 10 మినిట్స్లో తీసుకొని వచ్చావు. ఆ మాత్రం దానికి 100 రూపాయలు ఇవ్వడమే గొప్ప అంటే ఇంకో 100 రూపీస్ ఎలా అడుగుతున్నావు? మీకు దండమమ్మా, ఇచ్చింది తీసుకుంటా, ఇవ్వండి. వాళ్ళే గిరాక్ దొరికింది పొద్దు పొద్దున. స్విచ్డ్ ఆఫా? స్విచ్డ్ ఆఫ్ రావడం ఏంటి? మళ్ళీ ట్రై చేస్తాను. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? నన్ను పిలిచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుందేంటి? తను పంపించిన లొకేషన్ అయితే ఇదే, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంది? చా డైరెక్టర్ నెంబర్ కూడా లేదు.
అయ్యో అయ్యో పోలీసులకు దొరికానంటే నన్ను కుమ్మేస్తారు. ఏం చేయను ఏవండి, ఫస్ట్ అయితే ఇంట్లోకి రండి, లేకపోతే పోలీసులు దొరికితే మీ పని చెప్పేస్తారు వాళ్ళు. ఇంట్లోకి వచ్చేయండి. హలో, హాయ్, ఇక్కడ పోలీసులు వస్తున్నారు, సేఫ్ కాదు. ఇంట్లోకి రండి, మా ఇల్లే, రండి, రండి. కూల్ కూల్, భయపడకండి, ఇంట్లోకి వచ్చేసారు, ఇక్కడికి ఎవరు రారు. బయట పోలీసులు. ఇక్కడికి ఎవరు రారండి, కూల్, భయపడకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా భయపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? లాక్డౌన్ అని తెలిసి బయటికి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను ఒక బ్యూటిషియన్ అండి. నాకు కాల్ వచ్చింది, డైరెక్టర్ రమ్మన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీకు తెలిసిన డైరెక్టర్ ఆఫీస్ ఏమైనా ఉందా అండి? ఇక్కడ డైరెక్ట్ ఎవరు లేరండి. ఇక్కడ ప్రతి స్ట్రీట్లో ఎవరెవరు ఉంటారో నాకు తెలుసు. అబ్బా, ఇది ప్రాంక్ కాల్లా ఉంది. మా ఫ్రెండ్స్ ఎవరో నన్ను సతాయించడానికి కాల్ చేసి ఉంటారు, ప్రాంక్ కాల్. ఘోరంగా ఇరుక్కున్నానే. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మగ ఆడ అని చూడరు, పోలీస్ బయటికి వస్తే కుమ్మేస్తారు. ఇక్కడ బయటికి వెళ్ళడం సేఫ్ కాదు. మా ఇంట్లోకి వచ్చి కూర్చోండి, ఏదైనా వెహికల్ ట్రై చేయండి, వచ్చాగానే వెళ్ళిపోండి. నమ్మొచ్చా? ఏమో. ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు నేను ఎలా అనిపిస్తున్నాను? ఆహా, అలాంటిది ఏం లేదండి. ట్రస్ట్ మీ. పదండి, మా ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. రండి. అబ్బా రండి ఇంట్లోకి. రండి. రండి, లోపలికి రండి, కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. రిలాక్స్, నేను ఇప్పుడే వస్తా. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా రిలాక్స్ కాలేదా? ఇంకా టెన్షన్ పడుతున్నారా? ఆహా, అలా ఏం లేదండి, ఐఎమ్ ఓకే. రిలాక్స్. నేరాలు ఘోరాలు, ఒంటరి ఒక అమ్మాయి రోడ్ పైన ఉంటే లాక్డౌన్ టైం, అప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి రమ్మంటాడు. అప్పుడు అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఆ అజ్ఞాత వ్యక్తి అమ్మాయిని రేప్ చేస్తాడా, రేప్ చేసి చంపేస్తాడా? నేరాలు ఘోరాలు తర్వాత చూడండి, బ్రేక్ తర్వాత. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? నేను అలాంటి కాదండి, రిలాక్స్. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఐఎమ్ ఓకే, నేను రిలాక్స్గా ఉన్నాను. నేను దైవభక్తితో ఉండేవాడినండి. ఓహో. భగవద్గీత చదువుకుంటాను, పూజలు చేసుకుంటాను, అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఏదో మీకు ఆపద ఉందని ఇంట్లోకి రానిచ్చా. ఓకే అండి, ఐఎమ్ రిలాక్స్ నౌ. ఓకే, మీ వెహికల్ గురించి ట్రై చేసుకోండి.
నాకు ఫోన్ కాల్ వస్తుంది, నేను మాట్లాడేది వస్తా. ఓకే. 2 minutes. హలో, యా. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మకి కాల్ చేద్దామా? వద్దు, ఆవిడ అసలే హార్ట్ పేషెంట్. ఈ విషయం తెలిస్తే ఇంకా కంగారు పడుతుంది. ఎవరికి కాల్ చేయాలి? ఓకే, రాహుల్కి కాల్ చేస్తాను. లాస్ట్ టైం. హలో, హాయ్ రాహుల్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏం లేదు రాహుల్, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? డబ్బులు కాదు. ఏం లేదు రాహుల్, ఇక్కడ జూబ్లీ హిల్స్లో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అనుకోకుండా వేరే ప్రాజెక్ట్ వస్తే ఇక్కడేమో చూస్తే అడ్రస్ రాంగ్ లొకేషన్ పెట్టారు నాకు. మళ్ళీ చూస్తే పోలీస్ వాళ్ళు వస్తుంటే ఇరుక్కుపోయాను. పోలీస్ వెహికల్? వద్దు రాహుల్, వద్దు. రాహుల్ ప్లీజ్. సరే రాహుల్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ రాహుల్. ఓకే రాహుల్, ఓకే ఓకే, బాయ్. అమ్మయ్యా, ఎట్లాస్ట్ ఒక్కరైనా హెల్ప్ చేయడానికి వచ్చారు. వీడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హెల్ప్ చేస్తాడని. వీడే హెల్ప్ చేశాడు, మంచోడు. పోలీస్ ఫ్యాన్ ఏంటి, అందులోనే సేఫ్టీ. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. టేక్ ఇట్. అయ్, మీరేంటి ఇంకా తీసుకోలేదా? తీసుకోండి. బా, నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. నేరాలు ఘోరాలు. అలా ఒంటరిగా వచ్చిన అమ్మాయికి జ్యూస్ అని చెప్పి అందులో మత్తుమంది ఇచ్చాడు. ఆ అమ్మాయి తాగేసి మూర్ఛపోయింది. వెంటనే ఆ అమ్మాయిని రేప్ చేశాడా, రేప్ చేసి చంపేశాడా? బ్రేక్ తర్వాత చూడండి. నేరాలు ఘోరాలు. మీరేంటండి అస్తమాను నేరాలు ఘోరాలు కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఇక్కడికి? కొంపతీసి మీరేమైనా ఆ డైరెక్టరా? అయ్యో, దీనికి నిజం తెలిసిపోయేటుంటుండే. మన బుద్ధులను కొద్ది కంట్రోల్లో ఉంచుకోవడం బెస్ట్. అదే మరి, మీరు ఊరికే టెన్షన్ పడుతుంటే ఎలా? టెన్షన్ ఏం లేదులేండి, ఇట్స్ ఓకే. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. యా, మీరు కూడా తీసుకోండి. బై ద వే, మీరేం చేస్తుంటారు? నేనా? నేను పూజలు చేస్తుంటాను. పూజలా? అదంటే జ్యోతిష్యం చెప్తుంటాను. జ్యోతిష్యం చెప్తుంటారా? కనిపించడానికి మీరు మోడల్లా ఉన్నారు, మరీ పాతకాలం మనిషిలాగా. పాతకాలం మనిషిని కాదండి, మంచి పద్ధతులు. ఇవాళ రేపు యూత్ ఇవన్నీ ఫోజులు కొట్టుకుంటూ మన సంస్కృతిని మర్చిపోయారు. మన యూత్లో మన సంస్కృతి గురించి, వాల్యూస్ గురించి తెలిసేటట్టు చేయడమే నా ఆశయం. ఓ, చాలా గ్రేట్ ఆశయం. థ్యాంక్ యూ. సూపర్ అండి మీ ఆశయం. కొంచెం బోర్ కొడుతుంది, టీవీ చూద్దామా? షూర్,
మ్మ్. ఓ షిట్, కరెంటు పోయింది. అబ్బా, మంచి సీన్లో కరెంటు పోయింది. గాలి రావడం లేదు. బాల్కనీ దగ్గరికి వెళ్దామా? ఓకే షూర్, హా, అటు వెళ్దాం పదండి. ఆ, పదం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. మ్మ్. అబ్బా, ఎంత హాయిగా ఉందో కదా. ఎక్కడున్నారు? అభి గారు, అభి గారు, ఎక్కడికి వెళ్ళారేనా? వాష్రూమ్కి వెళ్ళి ఉంటారులే. బా, ఫ్రెష్ హెయిర్. హలో, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్ళారు? వాష్రూమ్కి వెళ్ళాను. ఓ ఓకే, అది మీ పర్సనలే అభి గారు. ఊరికే అద్విక్ గారు అనకండి, కాల్ మీ అద్విక్. ఓహో ఓకే అభి. అవును, ఏమైంది? మీ వెహికల్ కోసం ట్రై చేశారా? నేను ఒక ఫ్రెండ్కి కాల్ చేశాను, అతను వస్తా అన్నారు. సరే, మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. ఓకే, కానీ ఓ షిట్, నా ఫోన్ లోపల మర్చిపోయాను, తీసుకొస్తాను. తీసుకురండి. మ్. హా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో, మళ్ళీ ట్రై చేయండి. మ్. ఆ, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. అయ్యో, బాధపడకండి, కొద్దిసేపు అయిన తర్వాత ట్రై చేయండి. రండి, లోపలికి వెళ్దాం. రండి. మళ్ళీ స్విచ్ ఆఫ్. చా, బాధపడకండి. బాధపడకు. నాకు ఒకటి చెప్పు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇవాళ ఏమైపోతుంది ఇక్కడుంటే? ఏంటి ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోవట్లేదా? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున వెళ్ళొచ్చు. జస్ట్ కూల్ డౌన్, ఓకే? అరే బాబా, కూల్ డౌన్, కూల్ డౌన్. సరే, ఒక పని చెయ్యి. నాకైతే మందు కొట్టే అలవాటు ఉంది, నేను ఇప్పుడు మందు కొడతా. నువ్వు నీ మూడ్ మంచి చేసుకోవడానికి మందు తాగితే తాగు, లేకపోతే లేదు. ఫోర్స్ ఏం లేదు, నీ మంచి గురించి చెప్తున్నా, మూడ్ మంచిగా అవుతుందని. నాకు మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తుంటే ట్రై చేయాలని అనిపించింది, కానీ ఈ టెన్షన్కి ట్రై చేయబుద్ధి అవుతుంది. ఓ, ఆర్ యూ షూర్? ఎస్. ఉండు, నేను ఇప్పుడే మంది తీసుకొని వస్తా. చిల్ అవుట్. ఓకే. ఏంట్రా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? తీసుకో, తీసుకో. వాసన వస్తుంది. ఏం కాదు, ఒక పెక్ తాగిన తర్వాత అంతా బాగుంటుంది. ఇట్లా కాదు, చేసి కొట్టిన తర్వాత 2 seconds దాకా ఉన్నావు అనుకో, మంచి జరగదు. మంచి జరగదా
అంటే అదంతే సెంటిమెంట్. చియర్స్. చియర్స్. ఏం కాదు చిప్స్ తిను. కూల్ కూల్. ఏం కాదు, డోంట్ వర్రీ. ఇంకోటి తీసుకో. బాగుంది. ఫీలింగ్ బెటర్. వన్ మోర్ చేస్. వన్ మోర్ చియర్స్. చియర్స్. దీంతో ఫోర్త్ పెగ్. చాలా బాగుంది. కొద్దిగా తల తిరుగుతుంది. ఏం కాదు, బాగుంటుంది. మూడ్ సెట్ అవుతుంది. ఈ పెగ్గేసి. అభినవ్, యు ఆర్ సూపర్. నువ్వు నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావు తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎందరో ఫ్రెండ్స్ ఉన్నా ఏ ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రీట్ చేయలేదు. యు ఆర్ ద రియల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఐ లైక్ యు అభి. అబ్బా, చాలా స్వెట్గా ఉంది. I'll remove this. Okay, తీసేనా? I like you, Abhi. I like you so much. I like you. మత్తులో జరగచ్చు కానీ నిజంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. లవ్ యూ డియర్. నేను వచ్చి 2 days అవుతుంది. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఏముంది, 3 daysలో లాక్డౌన్ అయిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చేసేసుకుందాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఓకే. నా మాట ఎప్పుడు కాదనరు. నా ఇష్టమే వాళ్ళ ఇష్టం. ఏదో ఫోన్ వచ్చింది, నేను ఎప్పుడు వేస్తాను. ఓకే. ఏం ఫిగర్ రా. 3 days ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేసింది? అరే కీర్తి ఏంది ఇప్పుడు కాల్ చేసింది? హలో హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆడిషన్స్ లేవు ఏం లేవని? మీకు చెప్తాను.
అరే నన్ను సతాయించకమ్మా. నీకు ఆడిషన్ ఉన్నప్పుడు నేను చెప్తాను కానీ నీకు నా మూవీ స్టార్ట్ అయితే చెప్తానమ్మా నా డైరెక్షన్లో. అరే కీర్తి, నేను చెప్పేది విను. ఓకే. అరే ఫ్రెండ్ కాల్ చేసింది. నిజంగా చెప్పు, నువ్వు డైరెక్టర్వి కదా? నీకు ఫోన్ చేసింది హీరోయిన్ కీర్తే కదా? లేదు, మా ఫ్రెండ్. నాకు అర్థమైపోయింది, నువ్వు నన్ను మోసం చేశావు. ఆ రోజు కావాలని నన్ను ట్రాప్ చేసి పోలీస్ అని చెప్పి లోపలికి తీసుకొచ్చి నన్ను వాడుకున్నావు. నిజంగా చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా? లేదు డార్లింగ్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ప్లీజ్ నమ్ము, నేను నిన్ను సీరియస్గా లవ్ చేస్తున్నాను. ఛీ, నన్ను నమ్ము, నేను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నా. ఛీ, నన్ను మోసం చేసావురా నువ్వు. అయ్యో ప్లీజ్, నేను నిన్ను లవ్ చేశానే, మోసం చేయలేదు. నో, చేయదులు. నిన్ను ఛీ, నిన్నేం చేస్తా తప్పలేదురా. చంపేయాలి ప్లీజ్ నిన్ను. బేబీ, అర్థం చేసుకో. ప్లీజ్ నన్ను నమ్ము. ఐ లవ్ యూ బేబీ. నమ్మాను కదరా నిన్ను. ఛీ, ప్లీజ్. తో, కుక్క. అబ్బా, ఐ లవ్ యూ బేబీ. నేను తప్పు చేయలే. ఆగు ఆగు బేబీ, ప్లీజ్ బేబీ, నన్ను నమ్ము. ఆగు ఆగు బేబీ. వెళ్ళిపోయిందా? దీని అమ్మ పీడ వదిలింది. అబ్బా, దెబ్బలు మాత్రం గట్టిగా కొట్టింది. పోతే పోని, ఫుల్గా ఎంజాయ్ చేశా 3 days. వావ్, బా సూపర్ ఉంది పోరి. ఇది బ్యూటీషియన్ అయి ఉంటుంది. इसको कैसे भी घर को अंदर बुलाना है. హలో, పెట్రోల్ పోలీసా అండి? ఇక్కడ మా వీధిలో ఎవరో తిరుగుతున్నారండి, కాస్త వచ్చి చూసుకోండి. అబ్బి ఇప్పుడు చూసినట్టుంది. హలో, హాయ్. హలో రాహుల్. హలో రాహుల్, నేనెవరో నీకు అనవసరం. నీకు డబ్బులు అవసరమా? అయితే ఒక పని చేయి, ఈరోజు మొత్తం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఈరోజు మొత్తం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నీకు అకౌంట్లోకి 10,000 కొడతా. ఫోన్ పెట్టేయి. త్రీ డేస్. అబ్బా,
ఇప్పుడు ఈ నొప్పికి డాక్టర్ని పిలిపించుకోవాలి. అబ్బా. నొప్పిలేస్తుందా? తగ్గిపోతాదిలే. నా ట్రీట్మెంట్లో, నా టచ్లో మ్యాజిక్ ఉంటుంది. అవును, తెలుస్తుంది. సో ట్రీట్మెంట్ అయిపోయింది. బా, నాకు ఇంకెక్కడో నొప్పిగా ఉంది. ఇంకెక్కడ నొప్పి ఉంది? ఇక్కడ నా హార్ట్లో. సరే, నా ట్రీట్మెంట్ అయింది. నా ఫీజు ఇస్తే నేను వెళ్తాను. నాకు ఇంకో రోగం కూడా వచ్చింది. దానికి కూడా ట్రీట్మెంట్ చేయవా? రెండిటికి కలిపిస్తాను. ఏంటి? ఏం రోగం వచ్చింది? ప్రేమ రోగం. లవ్వా? హే, జోక్ చేస్తున్నావు కదా? లేదు, ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నీ ట్రీట్మెంట్ చూసి, నీ కేర్ చూసి నిన్ను లవ్ చేశా. నువ్వేంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు? నన్ను లవ్ చేయడం ఏంటి? నీ కేరింగ్ నాకు బాగా నచ్చింది. దా. రెండు రోజులు అయింది. ఎక్కడికి వెళ్తావు? లాక్డౌన్ అయినా నా ట్రీట్మెంట్ చేయకుండా ఎట్లా వెళ్తావు? ఇదే నా లవ్ అంటే? నిన్నెంతగానో లవ్ చేస్తున్నా. నా ట్రీట్మెంట్ అయి నాకు తగ్గేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇది అయిపోయాక మా ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడతావు కదా? డెఫినెట్లీ లాక్డౌన్ అయిపోగానే మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. లవ్ యూ డియర్. ఏం నర్స్, నీ ట్రీట్మెంట్ చాలా బాగుంది. నా బాడీ 2 డేస్లో సెట్ అయిపోయింది. అందు గురించే నిన్ను లవ్ చేశా. ఉండు, ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తా. అబ్బి, నన్ను నిజంగా మోసం చేశాడా వాడు? నేను వెళ్తున్నప్పుడు చాలాసార్లు బతిమలాడాడు. నన్ను సీరియస్గా ప్రేమించినట్టు, నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటాను కూడా అన్నాడు. అది నిజమేనా? వాడు పాస్ట్లో ఎలాంటి వాడైనా నన్ను నిజంగా ప్రేమిస్తే వాడి తప్పులున్నా నేను ఖచ్చితంగా క్షమించాలి. కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూడనా? సో ఒకసారి వాడికి కాల్ చేసి చూద్దాం.
హలో హలో ఎవరండి? వేరే అమ్మాయి హలో మీరెవరండి? నా పేరు కావ్య అండి. మీరేం పని చేస్తుంటారు? ఫిజియోథెరపీ నర్సుని. టూ డేస్ అయిందండి వచ్చి. ఓకే, మీరు లవ్ చేశారా తన్ని? అవును, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. నేను అతను లవ్ చేస్తున్నాను. ఆహా. వాడు ఒక ఫ్రాడ్. ఏం మాట్లాడుతున్నారండి? నన్ను కూడా ఇలానే లవ్ అని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకున్నాడు. తర్వాత వాడి నిజ స్వరూపం తెలిసి నేనే వాడిని చితికబాది వాడిని కొట్టేసి అక్కడి నుంచి వచ్చేసాను. నిజమా మీరు చెప్పేది? నేనే వాడిని చితికబాది కొట్టి వదిలేసి వచ్చేసాను. దాని గురించే మీరు ట్రీట్మెంట్కి వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలా అండి? ఓకే, కూల్. మీరేం బాధపడకండి, జరిగిందేదో జరిగిపోయింది. వాడిని ఇలానే వదిలేస్తే ఇంకొక అమ్మాయి జీవితాన్ని డెఫినెట్గా నాశనం చేస్తాడు. ఇలా కాకుండా మనం ఒక పని చేయాలి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను వస్తున్నాను అక్కడికి. త్వరగా వచ్చేయండి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చే వరకు వాడిని ఆపుంచు. ఓకే? హే ఏం డార్లింగ్, ఇంతలోనే మూడ్ అప్సెట్ అయ్యావా? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు. లాక్డౌన్ అని 2 రోజుల నుంచి వెళ్ళలేదు కదా, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు. సరే డార్లింగ్, అవతలికి రా, నీకు ఒక విషయం చెప్తాను. ఏంటి? నువ్వు రా, నీకు చెప్తాను. ఏంటి? పిల్ల బచ్చా. ఏమే, మీ ఇద్దరు కలిసి నన్ను చంపేయాలనుకుంటారా? కాల్ రికార్డ్ విన్నానే. యువర్ ఫినిష్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అనామిక, ఎంతసేపు స్నానం చేస్తాం? మనం బయటికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. త్వరగా రా. ఇప్పుడు లేట్. ఇలాగే వచ్చి దర్శనాలు ఇవ్వాలా? ఈ దర్శనాలు నాకొద్దులే కానీ వచ్చేవాడి కోసం దాచుకో. మరైతే బిల్ల ఉందా, అరిగిపోయిందా? నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. అదే సబ్బు బిల్లనే. అయినా నేను ఇప్పుడు ఏమన్నాను? నువ్వు ఏ విధంగా అన్నావో నాకు తెలుసులే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోప్. టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. స్నానం చేసి తిను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. ఓకే బాయ్, సీ యూ. హాయ్ హ్యాండ్సమ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ప్లీజ్ కమ్ ఇన్. నేను ఎలా కనిపిస్తున్నాను? ఫ్లవర్స్తో పోల్చమంటావా, ఫ్రూట్స్తో పోల్చమంటావా? ఫ్లవర్స్ గురించి చాలా విన్నాను, కానీ ఫ్రూట్స్ గురించి ఎప్పుడూ వినలేదు. నాకు ఫ్రూట్స్ ఇంపార్టెంటే, ఫ్లవర్స్ ఇంపార్టెంటే. అయితే నాకు ఫ్రూట్స్ గురించే చెప్పు. అయితే నీకు స్ట్రాబెర్రీ ఫ్రూట్ గురించి తెలుసా? స్ట్రాబెర్రీ? స్ట్రాబెర్రీ చిన్నగా పుల్లగా ఉంటుంది. అదే నీకు ఇష్టమా? చిన్నగా పుల్లగా నీలాగే ఉంటుంది కదా. అందుకే నాకు ఆ ఫ్రూట్ అంటే చాలా చాలా ఇష్టం. సో స్వీట్ ఆఫ్ యూ. స్వీటో హాటో నేనేంటో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఏ బుద్ధి లేదారా వేస్ట్ పిల్ల? ఏమైంది? వాళ్ళు రోజు నన్ను ఏడిపిస్తున్నారు. నువ్వేదో మంచోడు అనుకున్నాను, ఇలా అమ్మాయిలను ఏడిపిస్తాను అనుకోలేదు. అసలు ఏం చేసిందని అమ్మాయిని అలా ఏడిపిస్తున్నావు? ఇలా ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు.
జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? నిన్నే అనామిక, ఏమైందో చెప్పు. అపేక్ష, నన్నెవరో రేప్ చేశారే. రేపా? నువ్వు నేను తప్ప మా ఇంట్లోకి ఎవరు రాలేదు. అందుకే నిన్ను ఆ చెత్త వీడియోస్ని చూడొద్దని చెప్పాను. సరే కానీ ఆఫీస్కి టైం అవుతుంది. పద పద వెళ్దాం. త్వరగా రెడీ అవ్వు. లే, చెప్తే విందు. ఎవరో బెల్ కొడుతున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. అలాగేనే. హాయ్ అద్వైత్, హౌ ఆర్ యు? వాట్ ఎ సర్ప్రైజ్. వర్క్ ఫినిష్ అయిందా? లెట్స్ కమ్. ఓకే, సిట్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? సిట్, ఐఎమ్ గుడ్. లగేజ్ ఎక్కడా? నేను ఒక్క రోజు కోసం వచ్చాను అంతే. నీకు అనామిక చెప్పలేదా? ఏం చెప్పలేదే. సరే, మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, జస్ట్ మినిట్. మీ ఫ్రెండ్తో బాగా మాట్లాడాను. నైస్. అవునా? రియల్లీ? నాకు తెలుసు నీ గురించి. నీ డ్రెస్ బాగుంది. అవునా? రేపు లంచ్కి వెళ్దామా? ఓకే, పక్కా? సరే. నీకైతే ఫుడ్ వెరైటీస్ ఏమి ఇష్టం? నాకైతే సాంబార్ ఇష్టం, ఇంకా చికెన్ ఫ్రై, వెజ్ మంచూరియా, ఇంకా బిర్యానీ కూడా. మరి నాన్ వెజ్? నాకు అది ఇష్టం లేదు. మీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్దాం. అరే ఊరికే యార్. అదెందుకు? మీ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. 2 అమ్మాయిలు ఉండే ఇంట్లో నేను ఉండడం కరెక్ట్ కాదేమో. అందుకే నేను లగేజ్ తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా ఇంటికి వస్తే వస్తే లగేజ్తో సహా రావాలి. ఓకే, తప్పనిసరిగా వస్తాను. ఓకేనా? యా.
కానీ ఇక్కడ ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. కానీ మీరిద్దరూ ఇంత ప్రేమగా పిలిచారని వచ్చాను. ఇది మన ఇల్లు, కంఫర్ట్గా ఉండు. సరే, తప్పకుండా అలాగే ఉంటాను. సరే, నీకోసం వస్తున్నాను. తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు, కానీ తను చాలా మంచివాడు. తను నేను నిజంగా లవ్ చేస్తున్నాను. మరి లవ్ చేస్తున్నప్పుడు ప్రపోజ్ చేయొచ్చు కదా. మనం లవ్ విషయంలో అస్సలు లేట్ చేయకూడదు. అవును, చెప్పొచ్చు, కానీ తను చాలా అందంగా ఉంటాడు. తనకి నేను నచ్చుతానో లేదో. తనకి నేను తప్ప ఇంకా ఫ్రెండ్స్ కూడా లేరు. సో బ్యాడ్. అందుకే నేను చాలా ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే బాగుంటుంది. అతనికి నిజంగా ఎవరు లేరా? అవునే, అందుకే నేను అడుగుతున్నాను, ఏం చేస్తే బాగుంటుందంటావు? ఏదైనా ప్రాబ్లంకి మాట్లాడితేనే సొల్యూషన్ దొరుకుతుంది. ఇదే నా ప్రాబ్లమే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనకి నువ్వు తప్ప ఇంకెవరు లేరని చెప్పావు కదా. అవును, అయితే అతనితో నువ్వే మాట్లాడాలి. ఏ రోజుకన్నా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే, కానీ నాకు సజెషన్ ఇవ్వు. సజెషన్ అవసరం ఏముంది, డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయి. హలో, వాట్ హ్యాపెండ్? ఈ డ్రెస్ బాగుందా? ఇది పోనీ, ఇది బాగుందా? ఇది చూడు. హలో, ఏమైంది? నథింగ్. నీ స్నేహం నన్నే మార్చనే, నీ రూపం ఎదనే కోసనే. నీకువై నేనిలా వేచి ఉంటానులే, ఆశనే తీరక మరు జన్మంటూ ఉందంటే నీకోసం జన్మించదా. ఇది నాతో ఆడేలా చేసావే దినా, ఇది లాంటి నిన్ను మరచి ఉండేదేనా. మనసంతా లేచి మగమైతేనా, మనసిచ్చి మతిపోయి తిరుగుతున్నదిరా. ప్రేమ ప్రేమ నా నేరం చేంటమ్మా. మనం ఇంకా ఎన్నాళ్ళు ఇలా దొంగచాటుగా కలవాలి? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒక మాట చెప్తావా? అడుగు. ఎప్పటి వరకు మనం ఇలా ఉంటాం? మనం కలిసి ఉండలేమా? అది మనం వర్కౌట్ చేస్తే మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు. ఆ ప్లాన్ ఏంటి? అది టైం రాని. అపేక్ష, నేను ఊరికెళ్తున్నాను. ఏమైంది? మా ఇంట్లో ప్రాబ్లం అయింది. 3 months వరకు రాలేను. ఎందుకు? నువ్వు నాకు ఫోన్ చేయకు. నాకు ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు.
పని అవ్వగానే నేనే నీకు కాల్ చేస్తాను. ఓకే. అనామిక, 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 అనామిక ఎక్కడికి వెళ్ళింది? అనామిక ఎక్కడికి వెళ్ళుంటుంది? కాల్ చేద్దాం. షిట్, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. షిట్, కాల్ కూడా కట్ చేస్తుంది. ఏమై ఉంటుంది? ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. ఓకే. దీంతో బాగా హెడేక్గా ఉంది. చాలా టూ మచ్ చేస్తున్నాడు. వీడి సంగతి ఏంటో చూస్తా. వస్తున్నా, ఆగు. ఏమంటున్నావు? ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఏంటి? నేను అలా అని ఏమనలేదే. అయినా ఫ్రూట్స్, ఫ్లవర్స్ నీ అందం ముందు నథింగ్. నువ్వు కొంటెగా చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను చూస్తుంటే ఏం ఎలా ఉన్నావు? నీ నవ్వు చాలా బాగుంది. నీ చూపులతో నన్ను చంపేయకు. రాకపోతే మిస్ అయ్యేవాడిని. వచ్చిందేదో వచ్చావు. లంచ్లో ఏం తింటావు? ఏదైనా ఓకే, నువ్వేం చేసినా తింటాను. నువ్వు పగోడివా? ప్రేమతో నీకోసం స్పెషల్గా వండి పెడతాను. నీ చేత్తో ఏం చేసినా సరే తింటాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నిన్నటి నుండి అనామికకి కాల్ కలవట్లేదు. ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలియట్లేదు. ముందు నువ్వు నేను ఎంజాయ్ చేద్దాం, ఓకే? ఏమంటావు? ఓకే, ఇదిగో ఈ బిస్కెట్ తిను. బాగుంది కదా? నిన్నటి నుండి అనామికకి కాల్ కలవట్లేదు. ఎక్కడుందో? అవునా? ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా కదా. తను ఎక్కడుందో నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు. నవ్వు, బిస్కెట్ తిను. ఆద్విక్, నేను నీకు ముందే చెప్పాను కదా ఇక్కడేదో జరుగుతుందని. కానీ నాకేమనిపిస్తుందంటే నేను భయపడట్లేదు, నన్నెవరో భయపెట్టినట్టు అనిపిస్తుంది. బట్ టెల్ మీ వన్ థింగ్, నువ్వెందుకు భయపడుతున్నావు? నీకేమైనా కనిపించిందా లేక వినిపించిందా చెప్పు. నాకేం కనిపించలేదు, బట్ సౌండ్స్ అయితే వినిపించాయి. నీకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? తప్పకుండా, షూర్, అందులో నీకు డౌటే లేదు. ఐ లవ్ యూ.
లవ్ యూ టూ. ప్రామిస్? ప్రామిస్. లవ్ యూ బేబీ. దిగి వచ్చనే ఆనందమే అందించనే వెన్నెల రాత్రి తారకల కమ్మని కౌగిలి మేనకల ఈ క్షణమే నీ కోసం నా మనసే వేచి ఉందిలే. మనసే నిన్ను కోరి ఇక నీ జతలోనే చేరా బలపన్నది విసిరి నన్ను దోచేరా వీరా. నిన్నే నాలో దాచే తరుణం నేడేలే నువ్వే నాలో కరిగే మైనపు బొమ్మేలే. నా జాడే మరి చాలే నీ తోడై నేనున్నా. చంద్రనే దిగి వచ్చనే ఆనందమే అందించనే. గరి 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 సాని సా గరి గమ పా సా ప మ ప మ ప గ మ గ గ మ ప రి ని రి సా. సుఖిమెత్తగా తాకి నిన్ను హత్తుకోనా హాయిగా మత్తు మత్తుగా అల్లి నే ముద్దుల్లో ముంచనా. నేనే నీకై విరిసే కుసుమం అవుతానే నన్నే నీకై తరగని కానుకగిస్తానే. ఈ రోజే మనదేలే బ్రతుకంతా హాయేలే. చంద్రమే దిగి వచ్చనే ఆనందమే అందించనే. అద్విక్, ఆ, మనం హర్రర్ మూవీ చూసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు అవసరమా? భయమేసిందా? అపేక్ష, ఈ హర్రర్ మూవీస్ నువ్వే చూసుకోవమ్మా. నన్ను వదిలేసావమ్మా. ముందు నన్ను క్షమించు. టైం ఎంత అవుతుందో చూసావా? వెళ్ళు. అపేక్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా అందంగా ఉంటావు తెలుసా. నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తుంది. మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదాం. అనామిక కంటే నువ్వంటేనే నాకు చాలా ఎక్కువ ఇష్టం తెలుసా నీకు. ఏదేమైనా
నిన్ను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు లేకపోతే నేనేమైపోయేవానో నాకే అర్థం కావట్లేదు తెలుసా నీకు. ఐ లవ్ యూ సో మచ్ బేబీ. నిజంగానా? థ్యాంక్స్. ఆద్విక్, నువ్వు రోజు ఇలా మందు తాగుతూ కూర్చుంటే నీ హెల్త్ ఏమైపోతుందో తెలుసా? నేనెంత చెప్పినా నువ్వు మందు మానట్లేదు. నా మాట విను ప్లీజ్. నేను వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. డోంట్ బీ లేట్. ఈ అనామిక నన్ను బతకనిచ్చేలా లేదు, ఆ అపేక్ష నన్ను వదలట్లేదు. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? అనామిక, 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 ఇక్కడ అపేక్ష, వాట్ హ్యాపెండ్? ఇంత రాత్రి ఎక్కడ తిరుగుతున్నావు? రా పడుకో. ఏమైంది? రా, రిలాక్స్, కమ్ స్లీప్. పడుకో. నేనున్నానుగా, రిలాక్స్. నిద్రపో. అపేక్ష, అపేక్ష. ఆద్విక్, నువ్వు క్లీన్ షేవ్ లో ఉంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేనే నీకు షేవ్ చేస్తాను. ఓకే, కదలకుండా కోఆపరేట్ చేయాలి. ఓకేనా ఆద్విక్? తప్పకుండా. నువ్వు కట్టెల్లోనే బాగుంటావు ఆద్విక్. ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు క్లీన్ షేవ్ ఇష్టం లేదు, ఇలా ఉంటేనే ఇష్టం. ఓకే, రిలాక్స్, రిలాక్స్. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్, రిలాక్స్.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. అపేక్ష అపేక్ష అనామిక అపేక్ష ఎవరు ఎవరు అపేక్ష ఎవరున్నారు అక్కడ? హలో హలో ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరున్నారు? హలో హలో ఎవరైనా ఉన్నారా? పిలుస్తుంటే పలకరేంటి? హలో ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరు? హలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మాట్లాడండి. అనామిక అపేక్ష అపేక్ష
హలో హలో ఆద్విక్ ఎక్కడున్నావు? డిన్నర్ చేసావా? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు, ఏమైంది? నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా. నాకు చాలా భయంగా ఉంది. ఐఎమ్ వెయిటింగ్. ఓకే ఓకే, నేను స్టార్ట్ అవుతున్నా. ఆద్విక్, ఏమైంది చెప్పు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బయటికి వచ్చి చూస్తే అక్కడ ఏం లేదు. అక్కడంటే ఇక్కడ? సరే సరే, నేను వచ్చాను కదా, అంతా చూసుకుంటా. నువ్వు ముందు ఊరుకో. చాలా భయంగా ఏం ఉంది కాదు, సాత్విక్. నేను వచ్చా కదా. ఒకసారి అనామికకు కాల్ చేయి. నాకు అనామిక దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోన్ రాలేదు. భయం వేస్తుంది ఆద్విక్. ఏం భయపడకు, నేనున్నా కదా. బీ కూల్, రిలాక్స్ అవ్వు. ఏమైనా తిన్నావా? లేదు. సరే పద, లే, భయపడకురా. అపేక్ష, 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 పిలిచేది నిన్నే, వినపడట్లేదా? అపేక్ష, ఏమైంది నీకు? ఏమైంది నాకు? బానే ఉన్నాను కదా. బానే ఉన్నావా? ఓ మై గాడ్, పద. అపేక్ష, అపేక్ష, లే, టాబ్లెట్ వేసుకో. ఇదిగో వాటర్ తీసుకో. టాబ్లెట్ వేసుకున్నావు కదా, పడుకో. రిలాక్స్, రిలాక్స్. హలో హలో సార్, నేను ఆద్విక్ మాట్లాడుతున్నాను. సార్ సార్, ఆ మైక్ బాగాలేదు సార్. 2 days నుండి బాగాలేదు సార్. ఎక్కువ అవుతుంది. 2 రోజుల నుంచి టాబ్లెట్లు ఇస్తున్నాను. సార్, ఇప్పుడు పర్లేదు కొంచెం. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అపేక్ష, 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 అపేక్ష. వాట్ హ్యాపెండ్? ఇలా ఎందుకు చేస్తున్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? ఇలా ఎందుకు చేస్తున్నావు? ఏం లేదు, ఏదో జరుగుతుంది ఆద్విక్. నా వల్ల కావట్లేదు. నన్ను కాపాడు. నాకు నీతో కలిసి బ్రతకాలనుంది. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే
నేను ఉండలేను అద్విక్. నన్ను కాపాడు ప్లీజ్. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? వెళ్ళిపో, ఇది నా ఇల్లు. ఇది నా ఇల్లు. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. ఇది నా ఇల్లు. వెళ్ళిపోండి ఇక్కడ నుండి.
రైట్ రా. చెప్పు, ఎవరు నువ్వు? నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు. నాకు కోపం తెప్పియొద్దు, చెప్పు చెప్పు. చంపడానికి రాలేదు, కాపాడడానికి వచ్చాను. తను నా చిన్ననాటి స్నేహితురాలు. నీ పేరేంటి? నా పేరు ఆపేక్ష. చంపడానికి రాలేదు, రక్షించుకోవడానికి వచ్చాను. తన పేరు అనామిక. కూర్చో. ఏం జరిగిందో నిజం చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. ఈ ఆత్మ చాలా శక్తిశాలిది, నిజం చెప్పేసేయ్. నన్ను చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసి చంపేశాడు. నన్ను వదిలిపెట్టు, వాణ్ణి చంపేస్తాను. అపేక్ష, నన్నేం చేయకు, నిజం చెప్పేస్తాను. ఆ రోజు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ చంపాలనుకోలేదు. ఏదో జరిగిపోయింది. వీడే నన్ను రేప్ చేసి చంపింది. అందుకే వాడి మీద పగ తీర్చుకోవడానికి ఇలా వచ్చాను. చంపేస్తాను, వదిలిపెట్టను. ఈ విషయం అపేక్షకు తెలుసా? తెలీదు. ఇలాంటి అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. అందుకే ఇలా వచ్చాను. వీడిని చంపేస్తాను. ఏయ్, నిజం చెప్పు, లేకుంటే అందరు వస్తారా ఇక్కడ. అపేక్ష, మానభంగం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చనిపోతావని అనుకోలేదు. నీకు మొత్తం తెలిసిపోయింది కాబట్టి నన్ను చంపకు. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించు. ఏం చూస్తున్నావు? ఇది అదే పర్ఫ్యూమ్. అందరూ ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేశారు, నేనేం చేయలేదే. నిన్ను నేను ఏమీ అడగలేదు. అంటే నువ్వే నన్ను రేప్ చేసింది. నీకు నా మీద అనుమానమా? అయితే దీని అంతటికి కారణం నువ్వేనా? నో, అలాంటిదేమీ జరగలేదు. నిజంగా నన్ను నమ్ము, నిజం చెప్తున్నా. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. అవును, నేనే నిన్ను రేప్ చేశాను. నేను నిన్నే ఎందుకు ప్రేమిస్తాను? నేనే నిన్ను చంపేస్తాను. చావే.
అపేక్ష, నిజంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇది ఎవరో కాదు, ఇది అనామిక ఆత్మ. క్షమాపణ కోరుకో, లేకుంటే నీ ప్రాణం తీసేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అపేక్ష, నన్నేం చేయకు. నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఈ ఒక్కసారికి. నిజంగా నాకు చాలా భయంగా ఉంది. ఈ ఒక్కసారికి నన్ను వదిలే అనామిక. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే చెప్పేది. వెళ్ళిపో. పోయింది. దీంట్లోకి వెళ్ళి ఆత్మ వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు నీకు సతాయించదు. మేం వెళ్తాము. ఓం నమః శివాయ. స్వామి, ఇంతకీ ఆ దయ్యం ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళదు, వెళ్ళలేదు, అది వెళ్ళదు. వానికి చంపడం కూడా ఖాయం. ఓం నమః శివాయ. నువ్వు ఆగరా. రేయ్, మేము ఆట ఆడటం మొదలెడితే ఎలా ఉంటుందో చూస్తావా? నేను చూస్తా. ముందు ఆట నువ్వు ఆడు, తర్వాత ఆట నేను ఆడతా. ఫైనల్గా ఆటలో గెలిచేది నేనే. చెప్పు డాక్టర్, ఏంటి నీ మ్యాటర్? నీకు నీ వాళ్ళకి వార్నింగ్ ఇద్దామని వచ్చాను. మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు. నేను నా మనసుకు నచ్చిన పనే చేస్తాను. ఒక్కవేళ నా మైండ్ మాట విన్నానో నీకేం ఫినిష్. లోవరాజ్ అంటే షేర్, షేర్ అంటే పులే. కొట్టండి రా. मार
కొట్టరా, కొట్టు, చంపేయిరా, నన్ను చంపేయి. నేను చనిపోయినా పర్వాలేదు, నీతో నీ ఢీ కొట్టాను చూడు, అది చాలు నాకు. నిజంగా పులి అని నిరూపించుకున్నావు. ఇక్కడి నుంచి లోవరాజు నీ దందాలకు రాడు, డిస్టర్బ్ చేయడు. ఏం యువరాజు గారు బాగున్నారా? నమస్తే అన్న, ఒక అర్జెంట్ కాల్ అన్న. చెప్పండి మేడం, నాతో ఏమైనా పనుందా? ఈ దునియాలో పైసలు ఇస్తే ఏ పనైనా చేయగలిగే దమ్మున్నోడు ఈ లోవరాజు ఒక్కడే. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పు, నువ్వెంత ఇయ్యాలో నేను చెప్తా. ఓకే మేడం, వాడు అలాంటి వాడే. వాడిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటా. మీరు మొత్తం మర్చిపోయి హాయిగా ఉండండి. ఏయ్, ఆ అమ్మాయిని రెడీ చేయి. ఏంటి, ఏమైంది మ్యాటర్? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. ఏం చేయమంటావు? ఏముంది, నీ పాత పద్ధతే వాడు. ఎస్, వావ్, ఎస్. చెప్పమ్మా. యువరాజు గారు, నేను చెప్పిన పని చేశా, మనం చంపేశా. గిరగిర కొట్టుకొని చచ్చాడు. అమ్మాయిలు ఇలా చేసేవాడిని బ్రతకనివ్వకూడదు. శభాష్ అమ్మా. ఓకే, బాయ్. చెలియా నువ్వే నా ప్రాణం, ఓ సఖియా నీతో నా పయనం.
ప్రేమ ప్రేమ నా నేరం ఏంటమ్మా నా ప్రాణాన్నే తీసెళ్ళిపోయావమ్మా అంతలో చేరువై ఇంతలో దూరమై నమ్మిన మనసులో నువ్వు నరకాన్ని సృష్టించి నన్నెట్టా చంపయ్యగే విధి నాతో ఆడేలా చేసావే ఇలా విధి లాంటి నేను మరచి ఉండేదేనా మనసంతా లేచి మాయమైపోయేనా మనసిచ్చి మతిపోయి తిరుగుతున్నానిలా నా ఎదలో ఎదురించావే నువ్వు లేక మనసే శూన్యమే మనసులో ఎందుకో దిగులుగా ఉన్నది మరచిపోదామని ఇక నీ జ్ఞాపకాలన్నీ దూరంగా విసిరయ్యదా విధి నాతో ఆడేలా చేసావే ఇలా విధి లాంటి నేను మరచి ఉండేదేనా మనసంతా లేచి మాయమైపోయేనా మనసిచ్చి మతిపోయి తిరుగుతున్నానిలా నీ స్నేహం నన్నే మార్చనే నీ రూపం ఎదనే కోసనే వేకువై నేనిలా వేచి ఉంటానులే ఆశనే తీరక మరు జన్మంటూ ఉందంటే నీకోసం జన్మించదా విధి నాతో ఆడేలా